దుర్మార్గం. భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు సార్, వాళ్ళది ఇటువంటి ఆరోపణలు చేస్తున్న వాళ్ళది రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఆరోపణలు అని చెప్పేసి. వాస్తవంగా ఈ డీలిమిటేషన్ వల్ల నష్టపోతూ ఉన్న రాష్ట్రాలు చేస్తూ ఉన్న ఆరోపణలు రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తూ ఉన్న ఆరోపణల, లేకపోతే నిజంగా ఆ రాష్ట్రాలకు ఇబ్బంది ఉంటుందా? మీకు డీలిమిటేషన్ లోతుగా పరిశీలిస్తే అర్థమవుతుంది. ఇది రాజకీయ పార్టీలు కూడా కాదు, రాష్ట్రాలు నష్టపోతాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళలో సీట్లు పెరగకపోతే ఆశించిన స్థాయిలో, లేదా సీట్లు తగ్గితే నష్టపోయేది కేవలం డిఎంకే, టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులే కాదు కదా, ఈ రాష్ట్రాల్లో ఉన్న బీజేపీ నాయకులు నష్టపోతారు కదా. ఇప్పుడు ఈ రాష్ట్రాల్లో రాజకీయ అవకాశాలు బీజేపీ వాళ్ళకు కూడా పోతాయి. అందుకే నేను కిషన్ రెడ్డి, బండి సంజయ్, బీజేపీ నాయకులకు కూడా కనీసం వాళ్ళు వితిన్ ద పార్టీ అని అభ్యంతరాలు చెప్పాలి. నష్టపోతాయి అనటానికి ఆధారాలు మేము చెప్తున్నాం, కాదని బీజేపీ నాయకులు ఏమన్నా చెప్పమనండి. ఇప్పుడు డీలిమిటేషన్ను తాజా జనాభా లెక్కల ప్రకారం చేపడితే, అంటే 2026లో సెన్సెస్ కంప్లీట్ చేసి 2027లో మీరు డీలిమిటేషన్ చేపడితే సీట్లు చేంజ్ అవుతాయి. ఎందుకంటే అంతకుముందు ఫ్రీజ్ ఉన్నది కనుక సీట్లు చేంజ్ కాలేదు. ఇప్పుడు 2009లో కూడా డీలిమిటేషన్ చేపట్టారు, కానీ టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్లో ఎలాంటి తేడా లేకుండా జాగ్రఫికల్ బౌండరీస్ మాత్రమే అడ్జస్ట్ చేశారు జనాభా ప్రకారం. ఇప్పుడు మీకు 2009లో ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి రాష్ట్రంలో 42 లోక్సభ సీట్లు ఉంటే 42నే ఉన్నాయి. ఆ 42 లోక్సభ సీట్ల బౌండరీస్ను అడ్జస్ట్ చేశారు. కానీ ఇప్పుడు జరిగేది బౌండరీస్ అడ్జస్ట్మెంట్ కాదు, ఇప్పుడు జరిగేది సీట్ల సంఖ్యలోనే మార్పు వస్తుంది. ఎందుకంటే ఆర్టికల్ 82 ఏం చెప్తుంది, జనాభాకు దామాషాలో సీట్లు ఉండాలి అని, ప్రపోర్షనేట్ టు ద పాపులేషన్. దాని ఉద్దేశం ఏంటి, ఒక రాష్ట్రంలో ఎంపీ 50 లక్షల మందికి ప్రాతినిధ్యం వహిస్తూ మరో రాష్ట్రంలో ఎంపీ 5 లక్షల మందికి ప్రాతినిధ్యం వహించడం ప్రజాస్వామ్యయుతం కాదు కదా అనేది ఆధారం. ఇప్పుడు ఏం జరుగుతుంది మరి, మీకు సింపుల్ లెక్క చెప్తాను. 543 లోక్సభ సీట్లు ఉన్నాయి. ఈ లోక్సభ సీట్లను ఇంతే ఉంచితే పెంచుతారంటున్నారు, దాన్ని మళ్ళీ మాట్లాడదాం. 543 సీట్స్ ఇలాగే ఉండి ఇప్పుడు ప్రజెంట్ 543 సీట్స్ను రాష్ట్రాల వారీగా కేటాయించారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 25, మీకు బీహార్ 40, ఢిల్లీ 7, గుజరాత్ 26, హర్యానా 10, హిమాచల్ ప్రదేశ్ 4, జమ్మూ కాశ్మీర్ 6, కర్ణాటక 28, కేరళ 20, మధ్యప్రదేశ్ 29, మహారాష్ట్ర 48, ఇక పంజాబ్ 13, తమిళనాడు, రాజస్థాన్ 25, తమిళనాడు 39, ఉత్తరప్రదేశ్ 80, వెస్ట్ బెంగాల్ 42. ఇలా 2-3 రాష్ట్రాలు నేను వదిలేయచ్చు. ఓవరాల్గా 1971 జనాభా లెక్కల ఆధారంగా, అంటే ఒక్కొక్క రాష్ట్రానికి దేశ జనాభాలో 1971లో ఎంత వాటా ఉండే దాని ఆధారంగా సీట్లు వచ్చాయి. ఇప్పుడు 2026లో జరిగే జనాభా లెక్కల ఆధారంగా కనుక మళ్ళీ సీట్ల సంఖ్యను రీఅడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ అంటే అదే కదా, ఉన్న సీట్లు 543. 1971 జనాభా లెక్కల ప్రకారం ఏ రాష్ట్రానికి దేశ జనాభాలో ఎంత వాటా ఉంటే ఆయా రాష్ట్రానికి లోక్సభ సీట్లలో కూడా ఆ వాటా ఇచ్చారు. ఇవ్వడం వల్ల ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రకారం సీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడు 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా కనుక సీట్లను రీఅడ్జస్ట్ చేస్తే ఏం జరుగుతుందో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీకు ఏం జరుగుతుంది అంటే, బీమారు స్టేట్స్ బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో 30 సీట్లు పెరుగుతాయి. ఇప్పటికే వాళ్ళకి ఎక్కువ సీట్లు ఉన్నాయి. ఇప్పటికే 174 సీట్స్ ఉన్నాయి. బీహార్లో 40, మధ్యప్రదేశ్లో 29, రాజస్థాన్లో 25, ఉత్తరప్రదేశ్లో 80, 25, 105, 134, 40, 174 ఉన్నాయి. ఇంకో 30 పెరుగుతాయి. అంటే 543 సీట్లలో 543 సీట్స్లో 174 ఉన్నాయి, కాస్త 204 అవుతాయి. మీకు ఉత్తరప్రదేశ్కు 80 సీట్స్ ఉన్నాయి, అది 91 అవుతాయి. బీహార్కు 40 సీట్స్ ఉన్నాయి, 50 అవుతాయి. మీరు ఇవ్వమో 30 సీట్స్ పెరుగుతున్నాయి కదా, మీరు సౌత్ ఇండియన్ స్టేట్ తగ్గుతాయి. ఎంత తగ్గుతాయో చెప్తాను మీకు. తమిళనాడు 39 ఉన్నాయి, 8 తగ్గుతాయి, 31 అవుతాయి. ఆంధ్రప్రదేశ్ 25, 8 తగ్గుతాయి. కర్ణాటకలో 2 తగ్గుతాయి. కేరళలో 8 తగ్గుతాయి. కేరళలో ఉన్నాయే 20 సీట్స్, 40% తగ్గుతుంది. ఎందుకంటే దేశంలో అత్యంత సమర్థవంతంగా జనాభా నియంత్రించిన రాష్ట్రం కేరళ. సో అందుకే ఆడ 20 సీట్స్ కాస్త 12 సీట్స్ అవుతాయి. మీరు ఓవరాల్గా సౌత్ ఇండియాలో 40 సీట్స్ అవుతాయి.
సౌత్ ఇండియాలో ఇప్పుడు 129 ఉన్నాయి. మీకు కేరళలో 20, తమిళనాడులో 39, కర్ణాటకలో 28, తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్లో 25. ఇలా 129 సీట్స్ సౌత్ ఇండియాలో ఉన్నాయి. సౌత్ ఇండియాలో 40 సీట్లు 40 సీట్స్ తగ్గుతాయి. బీమారు స్టేట్స్ బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో 30 సీట్స్ పెరుగుతాయి. మరి ఇది నిజం కాదా? ఇలా రాజకీయ ఆరోపణ ఏముంది? సో క్లియర్గా నేను ఇప్పుడు మీకు గణాంకాలతో సహా చెప్పాను. 40 సీట్లున్న బీహార్ ఏమో ఇప్పుడు ప్రజెంట్ బీహార్, తమిళనాడు దాదాపు ఈక్వల్గా ఉన్నాయి. బీహార్లో 40 ఉన్నాయి, తమిళనాడులో 39 ఉన్నాయి, ఒక్కటి తక్కువ. రేపు డీలిమిటేషన్ ప్రక్రియ 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా గనక చేపడితే ఏం జరుగుతుందంటే బీహార్లో 50 సీట్స్ అవుతాయి, తమిళనాడులో 31 అవుతాయి. ఎంత తేడా వస్తుందో మీరు చూడండి. బీహార్లో 50 అయితే తమిళనాడులో 31 అవుతాయి. అంటే ఇంత పెద్ద ఎత్తున నష్టపోతారు. సో ఇదే అడుగుతున్నటువంటి ప్రశ్న. ఇందులో రాజకీయ ఆరోపణ ఉంది, గణాంకాలే చెప్తున్నాయి కదా. మీరు 1971 జనాభా లెక్కల ప్రకారం ఆయా రాష్ట్రాల జనాభాలో వాటా ఆధారంగా సీట్లలో వాటా ఉంది. ఇప్పుడు 2026 తర్వాత జనాభా లెక్కల ఆధారంగా బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో వాటా పెరిగిపోతుంది జనాభాలో కదా. జనాభాలో వాటా పెరిగితే ఆటోమేటిక్గా పార్లమెంట్ సీట్లలో కూడా వాటా పెరుగుతుంది. అందువల్ల ఇందులో రాజకీయ ఆరోపణ ఏముంది? క్లియర్గా నష్టపోతున్నాం సీట్లు. సౌత్ ఇండియాలో 40 సీట్లు తగ్గుతున్నాయి. బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ 4 రాష్ట్రాల్లోనే 30 సీట్లు పెరుగుతున్నాయి. మీరు బీహార్కు, తమిళనాడుకు పోల్చి కూడా చెప్పాను. ఇది